వస్తలేదా? ఏమైందిరా బాబు? అడవులు తొక్కుతున్నా ఏం చూడు. ఆ కాపీ కొట్టి తెలుగు నకలు మానేకి అకలోని అన్నారు. అది కూడా లేదు. మనలో ఒక వరుడు తప్పబడ్డది, అట్నే ఇచ్చిండ్రు. అది కూడా ఏం చక్రం చేసి చక్రం లేదు మన లేదు, చక్రం లేదు మన లేదా బాబు. నీకు అర్థం కాలేదు. చక్రం తిప్పలే అప్పుడు కూడా. ఇక్కడ వినోళ్ళు చక్రం తిప్పిండని రాసిన పేపర్లు. అదో పెద్ద డోకా. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతాదా? ఇమాన్దారిగా చెప్పును. రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా? జరాగా అది కాదా? మళ్ళీ అట్లా అంటూ ఇది చెప్పు. నేను అడిగింది నేషనల్ లెవెల్లో పార్టీషన్ బతికిన అయితే అదే ఏమింత అమాయకులు లెక్క మాట్లాడతారు. నాకు అర్థం కాదు. ఈడున్న డబ్బా పేపర్లు కూడా డబ్బా కొట్టి చేసుడు తప్ప మన్ను కూడా లేదు. అంత పట్టిదే డొల్లా. అబద్ధాలు మాట్లాడతాడు. సిగ్గు తీసుకున్నాడు చాలాసార్లు నా ముందే. నేను మొన్న కూడా చెప్పిన నీతి ఆయోగ్ మీటింగ్లో నరేంద్ర మోడీని పొగిడి కూడా సిగ్గు తీసుకున్నాడు. ఏం పొగిడి తెలుసా? అందరూ నా పక్కకు అఖిలేష్ యాదవ్ ఇంకా చాలా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏం పొగుడతాడు? మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయింది కాబట్టి రాష్ట్రాలకు నిధులు పెంచిన అన్నాడు. నా పక్కన అందరికీ పాగలేకే ఆదమే ఇట్లా అన్నారు. మీ దగ్గరికి వెళ్ళి పివి నరసింహరావు అయింది కదండి. పివి నరసింహరావు సీఎం ఉండే పిఎం అయిండు. ఎంతమంది ఆయన వీపీ సింగ్ అయిండు, చరణ్ సింగ్ అయిండు, మొరాజ్ దేశాయ్ అయిండు. ఇట్లా మాట్లాడతాడు ఏందా? అడగోలు కంటే గట్టే మాట్లాడతాడు. ఏం చెప్పాలి? వాళ్ళు అన్నారు తెలుసా, అయితే ఏ ఆద్మీ ఐసా బోల్తా ఐసే బోల్తా అంటే ఇతనే దీన్ని కైసా సాహే భాయ్ అంటే ఇన్ని రోజులు మీరు ఎట్లా భరించిన ఉన్నారు. ఐసే లోగోంకు కైసా సాహే తుమ్ లోగ్ అన్నారు. గా క్యారెక్టర్ గా టైపు మనిషి. జీ సార్ बहुत जबरदस्त रहेंगे. హైకోర్టు కట్టడానికి కూడా 500 కోట్లు ఇచ్చిండ్రు 2 ఏళ్ల కింద. ఏడవన్నావు? అవి నాకేసినావు. ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్లో సరిగ్గా మాట్లాడి మేము తగులుకుంటాం ఇక్కడి నుంచి. చూడు నువ్వు ఎందుకు ఉండదండి? విపక్షం ఎందుకు ఉండదండి? డిఫరెంట్గా ఉంటుంది కదా. అది మేమేం చేస్తామండి? దమన 13 మంది వచ్చి మనల్ని కలిసినప్పుడు నేనేం చేయాలి? నేనేమన్నా వాళ్ళు కలిస్తే నేనేం చేయాలి అంటున్నా. దమను దొరకస్తాను దొరకరా. థ్యాంక్ యూ.